చంద్రబాబు నాయుడుకి పేదల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా. ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చే పరిస్థితి చేసినాడు ఆయన. ఏదున్నా కూడా పేదల కోసం ఏదైతే కార్యక్రమాలు పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నీరుగార్చినాడు. ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆరోగ్యపరంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈయనేమో 14 ఏళ్ళు పరిపాలన చేసినా ఏ రోజు కూడా మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఏమీ చేయలేదని కూడా మనకు తెలుసు బాగా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు కూడా ఆలోచించి అన్ని విధాలుగా ఎవరెవరైతే ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వని మాట ఇది. జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజ్ తెస్తానని చెప్పకుండా కూడా 17 కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకి విద్యకి వైద్యకి సంబంధించిన వారికి అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి, పేదవాళ్ళు కూడా చదవలేని పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కోరిక ఉందా అని చెప్పేసి ఉద్దేశంతోనే తీసుకొస్తే ఈయన ఇప్పుడు అంచనా అప్పుడు 8,000 కోట్లు, ఇప్పుడు దాదాపుగా 15,000 కోట్లు దాటిపోతూ ఉంది. ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ కొని కట్టించిన పరిస్థితి ఇది. ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ. ఏదన్నా ల్యాండ్లు కొని కట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళీ ఈయన దాన్ని దారాదత్తం చేసేదానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నాం ప్రజల పరంగా. మేమంతా కూడా మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేదానికి పార్టీలు, మా పార్టీ ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున ప్రజల్లోకి పోయి 1 కోటి సంతకాలు తీసుకునే కార్యక్రమంలో పాల్గొని అన్ని వర్గాల వారితో కూడా ఇది మంచిది కాదు అని చెప్పే విషయాన్ని 1 కోటి సంతకాల ద్వారా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి ఈరోజు ఆ 1 కోటి సంతకాలని జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పిస్తూ ఉన్నాం. ఆయన గవర్నర్ గారికి ఇస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఆయనకి ఏదైనా ఉందా అనేది అడుగుతూ ఉన్నాం. ఏదున్నా కూడా ఆయన ఆలోచన విధానాలు వేరే. అప్పు ఎంత తెస్తాం, ఇప్పటికే మళ్ళీ 7,000 కోట్లు 8,000 కోట్లు లిక్కర్ దాని మీద పత్రాలు పెట్టి తీసుకొస్తా ఉన్నాడు. ఇంత హీనంగా ఈరోజు రాష్ట్రంలోన ఆయన కోరిక ఒకటే ఉంది, 14 లక్షల కోట్లు అప్పు చేయాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి మీద అపాండాలు వేసినాం మేము. ఈ 14 లక్షల కోట్లు టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాడు. ఇప్పటికే 2 లక్షల పైనే అప్పు చేసి ఆంధ్రాని అమ్మే పరిస్థితి అడుగుతా ఉన్నాను. మరి మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పేసి మొదటి నుంచి మోసపూరితమైన మాటలే చెప్తాడు ఆయన. అధికారంలోకి వచ్చే ఒక రకంగా ఉంటాడు, అధికారం పోయిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత ఆయన ఇంకో రకంగా మారిపోతాడు. మళ్ళీ ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎస్పీ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. ఏదున్నా కూడా ఆయన ఆలోచనతోనే ముందుకు పోతాడు. పవన్ కళ్యాణ్ బాగుండాలా, కొడుకు ముఖ్యమంత్రిని చేయాలా. ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఈసారి ఎవరు కూడా పోటీ చేసే ముందుకు రారాదు. అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, ఈ విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉంది. సోషల్ మీడియా మీద కేసులు, ఈ రకంగా అన్యాయంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇంకోటి కానీ. ఎలక్షన్లు అంటే వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మండల ప్రెసిడెంట్లు ఎన్నుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని చోట్ల చూసాం. కార్పొరేషన్లో కూడా చూసాము. కార్పొరేషన్లో మనం ఆ విజయం సాధించాము. నెల్లూరులో కూడా జరుగుతూ ఉంది. అది ఇంకా ఎంపీటీసీల విషయంలో కూడా నెల్లూరులోనే మన కార్పొరేటర్లు ఎత్తుపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళ ద్వారానే. ఇంత అన్యాయంగా ఈరోజు రాక్షస పరిపాలన నడుస్తూ ఉందనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఏదున్నా రాష్ట్రంలో గతంలో పరిపాలన ఏ విధంగా ఉండేది, మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండేది, ఎక్కడైనా కానీ అరాచకాలు కానీ, దౌర్జన్యాలు కానీ, హత్యలు కానీ, హత్య రాజకీయాలు కానీ, లేకపోతే అత్యాచారాలు కానీ చాలా తక్కువే. భయం అనేది ఉండింది. అదే విధంగా మహిళల రక్షణ కోసం కూడా ఆయన ఒకటి దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఆ రోజుల్లో రాష్ట్ర పరిపాలన జరిగితే మళ్ళీ ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మనమంతా చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎటు పోతుందో మనకు తెలీదు.
ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించాలా. ఎంత ప్రేమ ఉందో ప్రజలకు తెలుసాలా మీకు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీ మీద ఎంత ప్రేమ ఉందని కూడా ఆలోచన చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదల కోసం పాటుపడినాడో అది కూడా ఆలోచన చేసుకోవాలా. ఏదన్నా ఏ కార్యక్రమం అయినా కూడా ఉద్యమంలో మారాల మంది. ఏదన్నా ఆ విధంగా ఇచ్చినప్పుడే ఏదైనా కానీ చేసుకోగలుగుతాం. కానీ ఎంతసేపు ఉన్నా మీరు ఏదోలే భయపడి వెనకడికి వేసుకుంటూ పోతే ఏ విధంగా కూడా మనము ముందుకు పోలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాము, మన నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాము, జిల్లా ప్రజలను కూడా కోరుతా ఉన్నాము. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మనం ఇప్పుడే ఎదుర్కోకపోతే రేపు ఇబ్బంది పడేది పేద ప్రజలే. ఉన్న వాళ్ళకి కాదు అది పెట్టిండేది. మెడికల్ కాలేజీలు కానీ చదువుకునేదానికి కానీ మెడికల్ హాస్పిటల్ కానీ సంబంధించిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశారో విద్యకి వైద్యంకి సంబంధించిన విషయాల్లో పట్టుదలతో ఉండాలా, గట్టిగా పోరాటం చేసేదానికి వస్తే తప్ప అది ప్రభుత్వ పరంగా చేసే పరిస్థితిలో లేడు. అందుకే నేను అంతా కోరేది ఏమంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నా. ఏదన్నా జిల్లా కోసమే ఈరోజు ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ప్రతి వారు మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఇది కూడా మెడికల్ కాలేజ్ కూడా ఒక భాగమే దీంట్లో. అసలైంది జిల్లా హెడ్ క్వార్టర్స్లోన ఒకవేళ జిల్లా చేసే హెడ్ క్వార్టర్స్లో కూడా మెడికల్ కాలేజ్ ఉందంటే మెడికల్ కాలేజ్ ముందు వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా అందరూ సపోర్ట్ చేయాలి కదా. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక జిల్లానే కావాలంటే జిల్లాకి అనుకూలమైన వాతావరణం ఆదోళనలో ఉంది అంటే అది మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిందంట. బైపాస్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము. ఏది కూడా తక్కువ లేకుండా జిల్లాకు పోయే తగ్గట్టుగా జిల్లా మనకి తక్కువ కాదు ఇది ఆదోని అని చెప్పేసి కూడా నిరూపించుకోవడం జరిగింది. ఎవరి నుంచి? జగన్మోహన్ రెడ్డి నుంచి. మళ్ళీ ఈరోజు దాని విషయంలో కూడా పోరాటం చేస్తూ ఉండే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా ప్రతి విషయంలో జిల్లాకి ఏదైతే ఆలోచిస్తున్నామో మెడికల్ కాలేజ్ కోసం కూడా అదే ఆలోచించాలని చెప్పేసి అందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇది స్వార్థ రాజకీయాలు కాదు, ఇది ప్రజల కోసం పాటుపడే ఇలాంటి మంచి కార్యక్రమాలంతా కూడా ఖచ్చితంగా మనము చేసి చూపించాలని చెప్పేసి. ఇట్లే ఉంటే ఎన్నాళ్ళు బతకాలి మనము? ఎన్నాళ్ళు బతుకుతాం చెప్పండి? ఎవరి కోసం చేస్తామని జగన్మోహన్ రెడ్డిని కూడా ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి కదా. మీరు కూడా ఏదైనా ఇచ్చిన మాట తప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా? ఏ విషయంలో వెనకడికి వేసారా? కరోనా వస్తే కూడా 2 నెలలు కరోనా వస్తే కూడా ఎప్పుడు కూడా వెనకడికి వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోయినాడా లేదా? ఎంతమంది ప్రాణాలు కాపాడినాడు కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రకంగా ఇవన్నీ కూడా సమస్యలు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండే. 10 మెడికల్ కాలేజ్ తమాష కాదు. ప్రభుత్వ పరంగా తీసుకొస్తే ఏమంటాడు చంద్రబాబు నాయుడు? ఎక్కడైనా కాలేజ్ అయినా మొదలు పెట్టినాడు అని అడుగుతాడు. అబ్బా ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే మళ్ళీ ఎవరికి అంతా ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా అనేది కూడా మాకు అర్థం కావడంలే. ఏదో మీటింగ్లో చూసినా ఎక్కడ ఉంది మెడికల్ కాలేజ్ ఎక్కడైనా ఉన్నాయా అంటాడు. 5 కాలేజీలు రెడీ అయిపోయినాయి, 2 కాలేజీలు ఆల్రెడీ 5 కాలేజీలు స్టార్ట్ అయినాయి, 2 కాలేజీలు రెడీ అయిపోయినాయి. ఇంకా 10 కాలేజీలకు 5,000 కోట్లు పెడితే అన్ని విధాలుగా ప్రజలకు అన్ని విధాలుగా వైద్యపరంగా విద్యపరంగా అందియచ్చు. ఎంతసేపు ఉన్నా రాజధాని చూస్తూ ఉన్నాడు. రాజధాని ఉంటుందో లేదో తెలీదు. మన వర్షాలు ఎక్కువైనప్పుడు చూసినాం ఏ విధంగా నీళ్ళు వచ్చి అన్ని విధాలుగా ఇబ్బంది పడినారనేది కూడా. అక్కడ ఎలిజిబిలిటీ కాదంటే కూడా రాజధాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్న కాలేజీని బాగా చేస్తాము, ప్రజలకు అందిస్తామని ఆలోచన అంటే ఆయన ఒకటే అనుకున్నాడు. నాకు అన్నిటికంటే నేను చేసేదే నేను నీతి నిజాయితీ అని చెప్పి నీతిగా చేస్తానన్న పరిస్థితి చెప్తా ఉన్నాడు. అంతా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు ఉండలే. ఆయన పెద్ద మహానుభావుడు పెట్టిన పార్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. రామారావు గారి ఆలోచనలు వేరే. ఆయన ద్వారా తీసుకున్న తర్వాత లాక్కున్న తర్వాత వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈరోజు ఏమైంది? ఆ పార్టీకి ప్రతిష్ట అంతా దిగజారిపోయింది. రామారావు ఆలోచనలన్నీ కూడా ఇక్కడ గాలిపోయినాయి. ఇవన్నీ కూడా గతంలో రాజశేఖర గారు ఆయన ఆలోచనలన్నీ రాజశేఖర గారు చేశారు. ఈరోజు మళ్ళా ఈ విధమైన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే ఆయన చేశాడు. ఏది ఒక్కటి కూడా వాళ్ళ మామ చేసిండే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏది కూడా చంద్రబాబు నాయుడు ఉంచలే. రైతుల పరంగా కానీ విద్యాపరంగా కానీ ఏ రకంగా కూడా చేయలే.
ఇవన్నీ తలుచుకుంటే బాధ అవుతూ ఉంది. ఏదున్నా కూడా ప్రజలు కోరేది ఒకటే, మీ మీద ఎంత ప్రేమ ఉందో చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోండి. ఇక ముందు తగిన బుద్ధి చెప్పే విధంగా ఉండండి. ఉద్యమాల ద్వారా ఏదో సాధించుకోవచ్చు అని చెప్పేసి ప్రతి వారిని కోరుకుంటాం. మా కోసం కాదు, అది మీకోసం, మన కోసం అది అనేది కూడా గమనించుకోండి. ఏది చేసినా మీకోసమే చేసుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పేసి అన్ని విధాలుగా ఆయన ఒక సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చి మంత్రివర్గంలో కూడా అందరికి సహకరించినాడు. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకునేదానికి మనం బాధపడతా ఉన్నాం. ఏదున్నా అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి తర్వాత ఏదో మంచి చేశాడంటే అది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో లేదు. అది గమనించుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి వారు అర్థం చేసుకొని ఈ మెడికల్ కాలేజ్ ఇంతతో అయిపోయింది, సంతకాలు పెట్టామని చెప్పేసి అనుకోవద్దండి దయచేసి. ఏదున్నా కూడా ఇంకా ఏదైనా కానీ మనం సాధించుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు పరువు కూడా పోయి నిలబెట్టేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీగా వార్నింగ్ ఇచ్చినాడు, ఎవరైనా తీసుకున్నా కూడా నేను మళ్ళీ వాపసు తీసుకుంటాను అధికారం వచ్చిన తర్వాత అని చెప్పేసి. ఏదన్నా అది ఆలోచన చేసుకొని ప్రతి వారు కూడా ఉద్యమించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, రేపు 15వ తారీఖున మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ అందరూ ఎవరెవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేపు తెలియజేస్తాము. సోమవారం పొద్దున్న 10 కర్నూలు పోయే విధంగా అందరూగా తయారుగా ఉండాలని చెప్పేసి ఆ విషయాల్లో మనం కూడా బాగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మన పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని, పార్టీ ఎవరైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో స్టేట్లో ఉన్నటువంటి పదవులు ఎవరికైనా ఉన్నాయో వాళ్ళందరూ కూడా డిస్టిక్ కానీ స్టేట్ కానీ లోకల్లో కానీ ఉండే పదవులు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సహకరించి రేపు పెద్ద ఎత్తున కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మన వాళ్ళని కోరుకోవడంతో జరుగుతుంది. నమస్కారం.